Hello everyone, welcome back to our channel Fluent of Spoken English. This is Satyankam Reddy. How are you all? ఈ రోజు వీడియోలో మనకున్న టెన్సెస్ని యూజ్ చేసుకొని తెలుగులో సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, ఎంత ఈజీగా ట్రాన్స్లేట్ చేయొచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత స్ట్రక్చర్ని ఎలా యూజ్ చేసుకొని సెంటెన్సెస్ ఎలా ట్రాన్స్లేట్ చేస్తామో చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ట్రై చేద్దాం. ఓకేనా? మరి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే కొంచెం ఇయర్ ఫోన్స్ వీలైతే పాసిబిలిటీ ఉంటే పెట్టుకొని ఒక బుక్ అండ్ పెన్ పెట్టుకొని సో జాగ్రత్తగా వింటూ అవసరమైతే పాజ్ చేసుకొని రిపీట్ చేసుకొని సో యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఈ వీడియో అయ్యేలోగా మీరు కూడా హ్యాపీగా సెంటెన్సెస్ని ట్రాన్స్లేట్ చేయగలుగుతారు. నాది రెస్పాన్సిబిలిటీ. ఐ ఆల్ రెడీ? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్సెస్. మనకి టెన్సెస్ ఎన్ని ఉన్నాయంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంది ఏంటంటే 3 టెన్సెస్. ఏంటి అంటే పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇలా నేర్చుకున్నాం. సో మళ్ళీ దాంట్లో సబ్ టెన్సెస్ అని నేర్చుకున్నాం. బట్ నేనేమంటానంటే ఈ కన్ఫ్యూజన్ టెన్సెస్ సబ్ టెన్సెస్ అని లేకుండా వీ హ్యావ్ 3 టైమ్స్. ఓకే, వీ హ్యావ్ 3 టైమ్స్. సో వాట్ ఆర్ ద 3 టైమ్స్ అంటే పాస్ట్ టైం, ప్రెజెంట్ టైం అండ్ ఫ్యూచర్ టైం. ఓకే, సో కంప్లీట్ అయిపోయిందంతా, గడిచిపోయిందంతా పాస్ట్ టైం. ఇప్పుడు జరుగుతుంది మన కళ్ళ ముందున్నది ప్రెజెంట్ టైం. ఇక జరగాల్సిందంతా ఏమందామండి, ఫ్యూచర్ టైం అందాం. ఓకేనా? పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ నేను సింపుల్గా పాస్ట్ టైం, ప్రెజెంట్ టైం, ఫ్యూచర్ టైం అని చెప్తున్నాను. ఓకే, అయితే మనకు కావాల్సింది ఇప్పుడు టైమ్స్ కాదండి, టెన్సెస్. దెన్ హౌ మెనీ టెన్సెస్ డూ వీ హ్యావ్? సో వీ హ్యావ్ 12 టెన్సెస్. ఎన్ని టెన్సెస్ ఉంటాయండి? 12 టెన్సెస్ ఉంటాయి. ఓకే, ఈచ్ టైమ్ హ్యాస్ 4 టెన్సెస్. ఓకేనా? ఒక్కొక్క టైంలో ఎన్ని టెన్సెస్ ఉంటాయి? 4 టెన్సెస్ ఉంటాయి. ఓకే, పాస్ట్ టైంలో 4 టెన్సెస్, ప్రెజెంట్ టైంలో 4 టెన్సెస్, ఫ్యూచర్ టైంలో 4 టెన్సెస్. సో టోటలీ వీ హ్యావ్ 12 టెన్సెస్ అనమాట. అవుట్ ఆఫ్ దీస్ 12 మనం ఎక్కువగా యూజ్ చేసేవి ఫస్ట్ 6 టెన్సెస్. ఓకే, ఈ 12 టెన్సెస్లో మనం ఎక్కువగా సో వి మోస్ట్లీ యూస్ ఫస్ట్ 6 టెన్సెస్. ఏంటా ఫస్ట్ 6 టెన్సెస్ అంటే యాజ్ యూ కెన్ సీ హియర్, ఇక్కడ ఇచ్చాను నేను. ఓకేనా? ద ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ పాస్ట్. ఏంటండి? సింపుల్ పాస్ట్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్. ఫాలో అవుతున్నారు కదా, చెప్పాను కదండి. కొంచెం వీలైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సో అవసరమైతే నోట్ చేసుకోండి, పాజ్ చేసుకొని సో నీట్గా ఫాలో అయితే ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోగా మీరు మీ ఓన్గా టెన్సెస్లో ఏదైనా సరే సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేయగలుగుతారు, నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే, సెకండ్ వన్ ఏంటండి? సింపుల్ ప్రెజెంట్. అండ్ థర్డ్ వన్ సింపుల్ ఫ్యూచర్. సో షల్ వి రిపీట్ ఇట్? సింపుల్ పాస్ట్, simple present, simple future. Next, past continuous, present continuous and future continuous. Let's see again. ఏంటండి? past continuous, present continuous and future continuous. So we have 3 simple tenses: simple past, simple present, simple future, and we have 3 continuous tenses: past continuous, present continuous and future continuous. So these are the 6 tenses what we are going to discuss in this video. ఓకేనా? ఎందుకంటే మనం ఎక్కువగా యూజ్ చేసే ఈ 6 టెన్సెస్ వస్తే మనం చాలా వరకు మాట్లాడొచ్చండి. సో మీరే చూద్దరు కానీ. ఓకేనా? అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ టెన్సెస్ అసలు ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెన్సెస్ యూజ్ చేయడానికి ఈ టెన్సెస్ కంటే ముందు మనకి ఏం తెలియాలి అంటే మనకి అసలు టెన్సెస్ అనేవి యాక్షన్స్ మాట్లాడడానికి యూజ్ చేస్తామండి. ఈ టెన్సెస్ అనేవి దేనికి యూజ్ చేస్తాం? మనం యాక్షన్స్ మాట్లాడడానికి యూజ్ చేస్తాం. సరే, మధ్యలో ఈ యాక్షన్స్ ఏవో కొత్తగా వచ్చినాయి కదంటే ఏం కొత్తగా ఏం లేదండి, కంగారు పడాల్సిన పని లేదు. యాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ వర్క్స్. యాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ వర్క్స్. మనం చేసే పనులండి. మనం రోజు ఉదయాన్ని లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు మనం రకరకాల పనులు చేస్తాం కదా. ఓకేనా? నిద్ర లేవడం ఒక వర్క్, బ్రషింగ్, బాతింగ్, so having breakfast or preparing breakfast, going to colleges or offices, doing some work, eating, drinking, reading, writing, playing, singing, dancing, whatever, what not, everything we do in our regular life till sleeping, నైట్ నిద్రపోయే వరకు. అంటే మనం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మనం చేసే ప్రతి పని కూడా ఒక యాక్షన్ అండి.
ఓకేనా? అందుకే యాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ వర్క్స్. చేసే పనులన్నీ మనం యాక్షన్స్ అంటామండి. ఈ పనులను గురించి మాట్లాడడానికి మనం ఈ టెన్సెస్ యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు ఈ టైంకి లేస్తాను, ఈ టైంకి కాలేజ్కి వెళ్తాను, ఈ టైంకి ఆఫీస్కి వెళ్తాను. ఓకేనా? లేదా ఈరోజు నేను లేట్గా లేచాను, అందుకే ఆఫీస్కి లేట్గా వెళ్ళాను. లేదా ఈరోజు మా బాస్ నన్ను తిట్టాడు. ఇవన్నీ పనులే కదా. ఓకేనా? నేను ప్రతి ఆదివారం క్రికెట్ ఆడతాను, కాకపోతే ఈ మధ్య నేను క్రికెట్ ఆడట్లేదు, ఇంతకుముందు ఆడాను. సో ఇలా వాటెవర్, చదవటం, రాయటం, ఆడటం, పాడటం, వెళ్ళటం, ఇవ్వటం, తీసుకోవటం, కొనటం, అమ్మటం, తినటం, ఏ పనుల గురించి మాట్లాడినా ఇట్ మైట్ బి ఇన్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద ప్రజెంట్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. అంటే మనం పాస్ట్లో మాట్లాడినా, ప్రజెంట్లో మాట్లాడినా, ఫ్యూచర్లో మాట్లాడినా, మనం మాట్లాడేది ఏదైనా వర్క్ గురించి అయితే, చేసే పని గురించి అయితే వాటిని యాక్షన్స్ అంటామండి. సో అవి ఈ టెన్సెస్ యూజ్ చేసుకొని మాట్లాడతాం అనమాట. ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్, రైట్? సో అందులో మళ్ళీ ఇంకో విషయం కూడా చూడండి. మనం ఈ చేసే పనులు అది పాస్ట్ అయినా, ప్రజెంట్ అయినా, ఫ్యూచర్ అయినా, అలాగే మనం పాజిటివ్ మాట్లాడినా, నెగిటివ్ మాట్లాడినా. పాజిటివ్ నెగిటివ్ అంటే గుడ్ ఆర్ బ్యాడ్ అని కాదండి. అంటే ఒక పని చేశామని చెప్తాం, చేయలేదు అని కూడా చెప్తాం. లేదా నేను రోజు చేస్తాను అంటాం, నేను ఆ పని చెయ్యను అంటాం. డిడ్ యు గెట్ మై పాయింట్ నో? లేదా ఇప్పుడు చేస్తున్నాను అంటాం, లేదా ఇప్పుడు చేయట్లేదు అంటాం. సో జనరల్గా మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ వీడియోస్ చూసినా ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో మ్యాక్సిమం, సో అంటే నాకు తెలిసినంత వరకు నెగిటివ్ సెంటెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే సో మీరు కొంచెం టఫ్ అని ఫీల్ అయ్యారనుకోండి, మళ్ళీ మీరు దాన్ని ఫాలో అవ్వరు. బట్ నేనేమంటానంటే, మనకు ఒక లాంగ్వేజ్ రావాలంటే మనం పాస్ట్లో ఎలా మాట్లాడాలో తెలియాలి, ప్రజెంట్లో ఎలా మాట్లాడాలో తెలియాలి, ఫ్యూచర్లో ఎలా మాట్లాడాలో తెలియాలి. అలాగే ఆ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్ ఎలా మాట్లాడతామో తెలిసినట్టే నెగిటివ్ సెంటెన్స్ అయితే ఎలా మాట్లాడతామో కూడా తెలిస్తేనే లాంగ్వేజ్ ఫుల్ఫిల్ అవుతుందండి. సో ఈ వీడియోలో నేను దాన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇది విషయం అర్థమైంది కదా. ఇప్పుడు టెన్సెస్ దేనికి యూజ్ చేస్తాం? యాక్షన్స్, చేసే పనుల గురించి మాట్లాడటానికి. అది పాస్ట్లోనైనా, ప్రజెంట్లోనైనా, ఫ్యూచర్లోనైనా, పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా, సో ఏ సెంటెన్స్ మాట్లాడటానికైనా మనం టెన్సెస్ యూజ్ చేస్తాం. అయితే ఈ చేసే పనులు, యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో యాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ వర్క్స్ అన్నానండి. అంటే పనులు కదా. ప్రతి పనికి ఇంగ్లీష్లో ఒక వర్బ్ ఉంటుంది. ఇది తెలియాలి ముందు మనకి. సో ప్రతి పనికి మనకి ఇంగ్లీష్లో ఏముంటుందండి? వర్బ్. మనం చిన్నప్పుడు నేర్చుకుని ఉంటాం. కమ్, కేమ్, కమ్. గో, వెంట్, గాన్. ఈట్, ఏట్, ఈటెన్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్ అని. గుర్తున్నాయి, మర్చిపోయారు? మర్చిపోయినా నష్టం లేదు, హ్యాపీగా నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఏంటివంటే కమ్ము, కేము, కమ్ము, V1, V2, V3 అని నేర్పించారు. అంటే వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3. వీటిని వర్బ్ ఫామ్స్ అంటాం. అంటే ఏమంటాము? వర్బ్ ఫామ్స్ అంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, అసలు ఈ V1 ఏంటి, గోల్ ఏంటో చూద్దాం. అయితే ఈ V1, V2, V3తో పాటు ఇంకో 2 ఉన్నాయి. V1S, V4 అని ఉంటాయి. మొత్తం ఓవరాల్గా 5 ఫార్మ్స్ ఫర్ ఎవ్రీ వర్బ్. ఏంటండి? V1, V1S, V2, V3, V4. ఓవరాల్గా 5 ఉంటాయి. కానీ ఇందులో మనకి ఈ V1S ఈ లాస్ట్లో ఉన్న V4 చెప్పలేదు మనకి. ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదని వదిలేశారు అంతే. అంటే అంతే, దీంతో ఇబ్బంది లేదు, ఎందుకంటే V1, V2, V3 తెలిస్తే చాలు. అందుకే కమ్, కేమ్, కమ్. గో, వెంట్, గాన్. ఈట్, ఏట్, ఈటెన్ ఇలా నేర్చుకున్నాం. ఓకేనా? ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. అంటే చెప్పాను కదా, చేసే ప్రతి పనికి ఇంగ్లీష్లో ఒక వర్బ్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ నాతో చెప్పండి మీరు. ఓకేనా? రావడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? కమ్. కమ్మా, కమింగ్ కాదు. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే కమింగ్ అంటాం. నో, ఎవరైనా ఎప్పుడైనా ఒక వర్బ్ అడిగితే మనం వర్బ్ యొక్క ఫస్ట్ ఫామే చెప్పాలండి. ఓకేనా? సో రావడానికి ఇంగ్లీష్లో వర్బ్ ఏంటండి? కమ్. కమింగ్ అనేది ఇంగ్ ఫామ్, అంటే V4 అవుతుంది. అది ఎప్పుడు మనం V4 చెప్పకూడదు, V1 చెప్పాలన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. రావడాన్ని ఏమంటామండి? కమ్. వెళ్ళడాన్ని ఏమంటాం? గో. ఓకేనా? రావడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? కమ్. వెళ్ళడాన్ని ఏమంటాం? గో. తినటానికి ఇంగ్లీష్లో వర్బ్ ఏంటి? ఈట్. ఇవన్నీ V1. తాగడానికి ఇంగ్లీష్లో వర్బ్ ఏంటి? డ్రింక్. ఓకేనా? సో ఆడటానికి ఇంగ్లీష్లో వర్బ్ ఏంటి? ప్లే. పాడటానికి సింగ్. మాట్లాడటానికి టాక్ ఆర్ స్పీక్. లేదా ఏదైనా అడగటానికి ఆస్క్.
ఇవ్వటానికి గివ్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కోర్స్ మీరు నాతో పాటు చెప్పుంటారు కదా. ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా ఏంటంటే V1 అంటామండి. అంటే వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అనమాట. అంటే దీనికి ఏమీ యాడ్ చేయకూడదు. ఎంప్టీ వర్బ్స్, ప్లెయిన్ వర్బ్స్, కమ్, గో, ఈట్, డ్రింక్, రీడ్, రైట్, స్పీక్, లిసన్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇకపోతే నేను V1S అని మీకు ఇంకోటి చెప్పానండి. ఓకేనా? ఏంటిది V1S అంటే V1కి ఏం యాడ్ చేసామండి? ఎస్ యాడ్ చేసాం. అందుకే మనకు చిన్నప్పుడు V1S అని స్పెసిఫిక్గా చెప్పలేదు. సో చాలామంది దీన్ని V5 అంటారు. సో V5 అని గుర్తుపెట్టుకోవద్దండి, V1S అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ V1S అని గుర్తుపెట్టుకోవాలంటే ఈ జస్ట్ సింపుల్ V1కి ఈ ఎస్ యాడ్ చేస్తే ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేస్తే అది V1S అయిపోతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కమ్ ఎస్ యాడ్ చేయండి, కమ్స్. గో ఎస్ యాడ్ చేస్తే అయితే ఇక్కడ ఈఎస్ యాడ్ చేసాం. ఎందుకంటే చెప్పాను కదా, అంటే స్పెల్లింగ్ని బట్టి దేనికి ఎస్ యాడ్ చేయాలి, దేనికి ఈఎస్ యాడ్ చేయాలి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. దానికోసం ఎక్కువ రీసెర్చ్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. గోస్. ఈట్ ఈట్స్, డ్రింక్ డ్రింక్స్, ప్లే ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి నాతో పాటు, స్పీక్ ఎస్ స్పీక్స్, లిసన్ లిసన్స్, రీడ్ రీడ్స్, రైట్ రైట్స్. అంటే V1కి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటామండి? V1S అంటాం. ఓకేనా? అందుకే చిన్నప్పుడు ఈవెన్ V4 గురించి డిస్కస్ చేసుకుందాం ముందు. ఓకే, సేమ్ ఇది కూడా అలాంటిదే. V4 ఎందుకు మనకు నేర్పించలేదు అంటే ఇంక్ ఫార్మ్స్ మీకు తెలిసే ఉంటుంది. అంటే ఈ V1కి ING తగిలిస్తే అన్నిటికీ V4 అయిపోతుంది. V1కి ఎస్ యాడ్ చేస్తే V1S అయినట్టు, V1కి ING యాడ్ చేస్తే V4 అనమాట, వర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్. ఓకేనా? కమ్ కమింగ్, గో గోయింగ్, ఈట్ ఈటింగ్. చెప్తున్నారు కదా నాతో పాటు, చెప్పండి. ఓకేనా? ఎందుకంటే లాంగ్వేజ్ అనేది ఏంటంటే మనం ఎంత మాట్లాడితే అంత బాగా డెవలప్ అవుతుందండి. సో వీడియో చూడటంతో పాటు నాతో పాటు మీరు రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో డ్రింక్ డ్రింకింగ్, స్పీక్ స్పీకింగ్, ప్లే ప్లేయింగ్, సింగ్ సింగింగ్, డాన్స్ డాన్సింగ్. అంటే మనకి V1 ఈజీ, V1 తెలుసు, ప్లెయిన్ వర్బ్స్ కమ్ గో ఈట్ డ్రింక్ రీడ్ రైట్ అని. V1S ఈజీ. V1S అంటే ఏంటి? V1కి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేస్తున్నాం, కమ్స్ గోస్ ఈట్స్ డ్రింక్స్ రీడ్స్ రైట్స్ అని చెప్పి హ్యాపీ. ఇది కూడా V4 ఈజీ మళ్ళీ, ఎందుకని ఇంగ్ ఫామ్ కమింగ్ గోయింగ్ ఈటింగ్ డ్రింకింగ్ రీడింగ్ రైటింగ్ లిసనింగ్ అని చెప్పి. అమ్మయ్య ఒక గొడవ దొరికిపోయింది. అంటే అవుట్ ఆఫ్ 5 మనకి 3 క్లారిటీ వచ్చేసింది. ఇక మిగిలినవి రెండండి, V2 అండ్ ఇక్కడ కొట్టేశాను V3 అని. ఈ రెండు ఇంపార్టెంట్. అయితే మరి ఇప్పుడు V3 ఎందుకు సార్ ఇంపార్టెంట్ అన్నారు కానీ కొట్టేసారేంటి, అసలు దాని గురించి వదిలేసారు ఏంటంటే మనకి 6 టెన్సెస్లో ఎక్కడ V3 యూజ్ చేయాల్సిన అవసరం లేదంటే ప్రస్తుతానికి. నెక్స్ట్ వీడియోస్లో దాన్ని నీడ్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే కనుక అందుకే V3 వదిలేశాను. సో V2 V3 ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి తప్పదు. ఇప్పుడు V1S లాగా V4 లాగా ఏదో ఒకటి యాడ్ చేసేస్తూ ఉంటావు కదండి. మనకి దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ అంటాం. అంటే రెగ్యులర్ వర్బ్స్ అంటే సో ఈ V1కి ED యాడ్ అవుతాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే, ప్లేడ్. V3 కూడా అదే ఉంటుంది అనమాట, ప్లేడే. ఫర్ ఎగ్జాంపుల్ కుక్ అనుకుందాం, V1 ఏంటంటే కుక్ అనుకోండి, కుక్డ్. V3 కూడా ఏంటంటే కుక్డ్. డిస్ట్రిబ్యూట్, V2 V3 సేమ్, డిస్ట్రిబ్యూటెడ్ డిస్ట్రిబ్యూటెడ్. అర్థమైందా? సో ఇలా అనమాట. అంటే V2 V3లు రెండు సేమ్ ఉంటాయి, ఈడీతో ఎండ్ అవుతాయి అనమాట. సో వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇక ఇర్రెగ్యులర్ వర్బ్స్, ఇక ఇవి ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఏవి? కమ్ కేమ్, V3 కమ్, కమ్ కేమ్ కమ్. గో, V2 ఏంటంటే వెంట్, V3 వచ్చేస్తే గాన్ వస్తుంది అనమాట, గో వెంట్ గాన్. ఈట్ ఎయిట్, V3 ఈటెన్ అవుతుంది అనమాట. ఓకేనా? డ్రింక్ డ్రాంక్, V3 డ్రంక్. అంటే V2 V3లు రెండు డిఫరెంట్గా ఉంటాయండి, వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం అనమాట. ఓకే, ఈడీతో ఎండ్ అయితే కనుక V2 ఈడీతో ఎండ్ అయితే V3 కూడా సేమ్ అదే వస్తుంది, వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాం. అందుకే ఈ V2 V3లు మరి ఎలా సార్ నేర్చుకోవాలంటే, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, దెర్ ఈజ్ నో ఆప్షన్ బట్ రిమెంబరింగ్. గుర్తుపెట్టుకోవడం తప్ప దానికి ఇంకొక ఆప్షన్ లేదు. ఓకే, సో మొత్తానికి వర్బ్ ఫార్మ్స్ ఏంటంటే అర్థమైంది కదండి. అంటే మనం చేసే ప్రతి పనికి ఇంగ్లీష్లో ఒక వర్బ్ ఉంది, ప్రతి వర్బ్కి ఇలా ఫార్మ్స్ ఉంటాయండి, ఈ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రావటం, వర్బ్ ఫార్మ్స్ చెప్పండి అనగానే సార్ V1 కమ్, V1S కమ్స్, V2 కేమ్, V3 కమ్, V4 కమింగ్ వస్తుంది సార్. లేదు వెళ్ళటం అనగానే సార్ V1 గో, V1S గోస్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు కదా మీకు, హ్యాపీ. V2 వెంట్, V3 గోన్, V4 గోయింగ్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎలా రెండు V2 V3లు అనమాట.
ఇలా ప్రతిదానికి మనకు వర్బ్ ఫామ్స్ తెలియాలి. అంటే తెలుగులో ఒక పని, ఒక యాక్షన్ వర్బ్ వస్తే దానికి V1 ఏంటి, V1S ఏంటి, V2 ఏంటి, V3 ఏంటి, V4 ఏంటి క్లారిటీ ఉంటే, సో ఆ వర్బ్ ఫామ్స్ని తీసుకెళ్ళి ఈ స్ట్రక్చర్స్లో అప్లై చేసుకొని వీ కెన్ మేక్ ఎన్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్. ఒకటి కాదు, 100 సెంటెన్స్లు, 1000 సెంటెన్స్లు అయినా మీ ఓన్గా మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు అర్థమైంది కదా, మనం యాక్షన్స్ మాట్లాడడానికి టెన్సెస్ యూస్ చేస్తున్నాం. యాక్షన్స్ అంటే చేసే పనులు. మరి ఆ పనులకి ఇంగ్లీష్లో వర్బ్స్ ఉన్నాయి. వర్బ్స్ అంటే ఏంటో కూడా క్లారిటీ వచ్చేసింది. అయితే నెక్స్ట్, ఇప్పుడు సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఎలా? అయితే యాజ్ వీ నో తెలుగు వెల్, యాజ్ తెలుగు ఈజ్ అవర్ మదర్ టంగ్, వీ కెన్ స్పీక్ లైక్ ఎనీథింగ్. తెలుగు మన మదర్ టంగ్ కాబట్టి మనం ఎలా కావాలంటే అలా మాట్లాడొచ్చు అండి. బట్ వన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్, దాన్ని లిటరల్గా ట్రాన్స్లేట్ చేస్తే బాగోదు కదా. రైట్ ఆఫ్ రాంగ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి ఒక సెంటెన్స్ ఇచ్చాను, నేను రోజు కాఫీ తాగుతాను అని ఉంది ఇక్కడ సెంటెన్స్. సేమ్ దీన్ని లిటరల్గా ట్రాన్స్లేట్ చేసుకోనుకోండి, ఐ డైలీ కాఫీ డ్రింక్. బాగుందా? అద్భుతమైన ఇంగ్లీష్ అంటారు అనమాట. ఐ డైలీ కాఫీ డ్రింక్ అనలేం కదా. అంటే తెలుగులో ఉన్నదాన్ని లిటరల్గా ట్రాన్స్లేట్ చేయలేం కాబట్టి తెలుగులో ఒక సెంటెన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇంగ్లీష్కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఈ ఫార్ములా ఫాలో అవుతామండి. అంటే తెలుగులో ఒక సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా రాయాలన్నా ఫస్ట్ ఏముండాలండి? సబ్జెక్ట్. ఓకేనా? సో తర్వాత ఏం కావాలండి? వర్బ్. దిస్ ఈజ్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు మేక్ ఎ సెంటెన్స్. ఇక మిగిలిన దాన్ని ఏమంటామండి? ఆబ్జెక్ట్. ఓకేనా? తెలుగులో సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయినా మనకు అనవసరం, కానీ ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ మాత్రం దేంతో స్టార్ట్ అవుతుంది? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఈ ప్యాటర్న్లోకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 3 సెంటెన్స్లు ఇచ్చాను, చూద్దాం. ఓకేనా? 3 కూడా యాక్షన్స్ ఇచ్చాను చూడండి. నేను రోజు కాఫీ తాగుతాను, తాగడం పనే కదా. అతను రోజు కాఫీ తాగుతాడు, ఆమె ఇప్పుడు కాఫీ తాగుతుంది. సో నేను ఒక 3 సెంటెన్స్లు ఇచ్చాను. దీన్ని ప్యాటర్న్లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఒక విషయం చెప్పానండి, ఒక సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేయడానికి సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ కావాలి. అయితే సబ్జెక్టు ఆబ్జెక్ట్తో ప్రాబ్లం ఉందండి, కానీ వర్బ్ ఇంపార్టెంట్, అందుకే నేను దీన్ని రౌండ్ చేసి పెట్టాను. వర్బ్ వస్తే మనకు మాట్లాడడం వచ్చినట్టే. అంటే ఏ సెంటెన్స్కి ఏ వర్బ్ యూజ్ చేయాలో తెలిస్తే మనకు మాట్లాడటం వచ్చినట్టే. అదేంటి సార్ మరి 3 ఇంపార్టెంటే కదా, సబ్జెక్టు ఉండాలి, ఆబ్జెక్టు ఉండాలి, మొత్తం సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే 3 ఉండాలి కదా, మీరు వర్బ్ ఒకటే ఇంపార్టెంట్ ఏంటి అంటున్నారు, ఎందుకు అంటున్నారు అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏముందండి, వాటిని లిటరల్గా ట్రాన్స్లేట్ చేసేయడం. ఫర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ తెలుగు సెంటెన్స్ చూడండి, నేను రోజు కాఫీ తాగుతాను. ఓకేనా? ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? నేను. అంటే ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ అంటే ఎవరంటే ద వన్ హూ పర్ఫార్మ్స్ ద యాక్షన్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్. పని ఎవరైతే చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. ఎవరు తాగుతారు? నేను. కాబట్టి నేను సబ్జెక్ట్ ఐ పెట్టేశాను. సేమ్ యాజ్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేసేసాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, రోజు కాఫీ తాగుతాను ఉంది కదా, సబ్జెక్ట్ తర్వాత ఏం పెట్టాలి? వర్బ్ పెట్టాలి. దీన్ని యాజ్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేయకూడదు కదా మరి. సబ్జెక్ట్ తర్వాత మనకి ఇంగ్లీష్లో ఏమంటారంటే వర్బ్. నేను రోజు కాఫీ తాగుతాను, వర్బ్ ఏంటండి? తాగుతాను. ఓ పని చేద్దాం, దీనికి కొంచెం స్పేస్ వదిలేస్తున్నాను, తర్వాత రాద్దాం దాని గురించి. వర్బే కదా ఇంపార్టెంట్, దాన్ని వదిలేసి ఆబ్జెక్ట్ ఫినిష్ చేసేద్దాం. ఇంకేం మిగిలింది? రోజు కాఫీ తాగుతాను. ఏం తాగుతాను? కాఫీ. ఎప్పుడు తాగుతాను? రోజు అంటే డైలీ. ఓకేనా? సో టైం ఎప్పుడు కూడా లాస్ట్లో ఉంటుంది, అందుకే నేను టైంని లాస్ట్లో పెట్టాను, గుర్తుపెట్టుకోండి. ఓకే? ఐ కాఫీ డైలీ. నేను అంటే ఐ అని మనకు తెలుసు, కాఫీ అంటే కాఫీ అని తెలుసు, రోజు అంటే డైలీ అని తెలుసు. అయిపోయింది. అందుకే అర్థమైందా? సబ్జెక్టు ఆబ్జెక్ట్తో ప్రాబ్లం ఉండదు. ఎందుకనంటే తెలుగులో ఏముందో దాన్ని లిటరల్గా ట్రాన్స్లేట్ చేసేస్తామండి. కానీ ఇక్కడ వర్బ్ ఇంపార్టెంట్. ఇప్పుడు వర్బ్ ఏం పెట్టాలి? తాగుతాను అంటే ఏ వర్బ్ యూజ్ చేయాలి ఇంగ్లీష్లో? ఓకేనా? సో మరి ఇక్కడ వర్బ్ ఏం పెడతామంటే మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఓకేనా? నేను రాస్తున్నాను చూడండి, మీరు ఇదే గెస్ట్ చేస్తే కనుక దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు కంప్లీట్ ద హోల్ సెంటెన్స్. ఐ డ్రింక్ కాఫీ డైలీ. ఐ డ్రింక్ కాఫీ డైలీ, అంతే సెంటెన్స్. అయితే ఇక్కడ డ్రింకే ఎందుకు పెట్టాలి, అసలు అది ఎలా పెట్టాలని తెలియాలి, చెప్పుకుందాం. అది తెలియాలంటే మనకు టెన్సెస్ రావాలి. సెకండ్ సెంటెన్స్ చూద్దాం. మళ్ళీ సేమ్ సబ్జెక్ట్ ఎవరు? అతను రాసేసాను, హీ. మళ్ళీ సేమ్ నేను వర్బుకి స్పేస్ వదిలేసానంటే ఏంటి వర్బు? తాగుతాడు. మళ్ళీ ఏంటి? ఏం తాగుతాడు? కాఫీ రాసేద్దాం. ఎప్పుడు తాగుతాడు? రోజు. మళ్ళీ సేమ్ డైలీ. సో ఇక్కడ వర్బ్ ఏమొస్తుంది? ఐ డ్రింక్ కాఫీ. అలాగే హీ డ్రింక్ కాఫీ డైలీ.
రాంగ్. అదేంటి సార్, ఐ డ్రింక్ కాఫీ డైలీ అన్నప్పుడు హీ డ్రింక్ కాఫీ డైలీ అనకూడదంటే అనకూడదండి. సో ఇక్కడ ఏమొస్తుందంటే హీ డ్రింక్స్ కాఫీ డైలీ, హీ డ్రింక్స్ కాఫీ డైలీ. సో నేను కాఫీ తాగుతానంటే ఐ డ్రింక్, కానీ అతను తాగుతాడు హీ డ్రింక్స్. ఆమె కాఫీ తాగుతుంది షీ డ్రింక్స్ కాఫీ. మా నాన్నగారు కాఫీ తాగుతారు మై ఫాదర్ డ్రింక్స్ కాఫీ. మా మదర్ రోజు కాఫీ తాగుతారు మై మదర్ డ్రింక్స్ కాఫీ. అలా కాకుండా మళ్ళీ నేను మా బ్రదరు రోజు కాఫీ తాగుతాము మై బ్రదర్ అండ్ ఐ డ్రింక్ కాఫీ. ఏంటి సార్ మీ ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళకి డ్రింక్ చెప్తున్నారు ఇంకొకళ్ళు డ్రింక్స్ చెప్తున్నారు? ఎస్, మీకు డౌట్ రావచ్చండి. సో అది ఎలా వస్తుంది అనేది చెప్పాను కదండి ఇందాకే, ఈ టెన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు అది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అర్థమైంది కదా, ఇంకొక సెంటెన్స్ ఉంది, ఫినిష్ చేసి టెన్సెస్కి వెళ్ళిపోదాం. మళ్ళీ సేమ్ సబ్జెక్ట్ ఆమె అంటే షీ, వర్బ్కి స్పేస్ వదిలేసాను. ఓకేనా? ఏంటి, కాఫీ తాగుతుంది. టైం లాస్ట్లో పెట్టమన్నాను కదా, ఎప్పుడు, ఇప్పుడు అంటే నౌ. సో యాజ్ ఐ టోల్డ్ యు ఎర్లియర్, సబ్జెక్ట్తో ఆబ్జెక్ట్తో మనకు ప్రాబ్లం ఉండదండి. మనకున్న ప్రాబ్లం దేంతో అంటే వర్బ్తో. తాగుతుంది, మరి ఇక్కడేం పెడదాం సార్? హీకి డ్రింక్స్ అన్నారు, ఇందాక షీ కూడా డ్రింక్స్ అన్నారు, డ్రింక్స్ పెట్టేద్దాం అంటే కుదరదండి. మళ్ళీ ఇక్కడ మారిపోద్ది. ఏంటి ఇక్కడ అంటే షీఈస్ డ్రింకింగ్. ఆమె ఇప్పుడు కాఫీ తాగుతుందంటే ఏమన్నా, షీఈస్ డ్రింకింగ్ కాఫీ నౌ, షీఈస్ డ్రింకింగ్ కాఫీ నౌ. ఎలా సార్ ఇది? నేను రోజు కాఫీ తాగుతానంటే ఐ డ్రింక్ కాఫీ అన్నారు, అతను రోజు కాఫీ తాగుతాడంటే హీ డ్రింక్స్ కాఫీ అన్నారు, ఆమె ఇప్పుడు కాఫీ తాగుతుంది అంటే షీ ఈజ్ డ్రింకింగ్ కాఫీ అంటున్నారు. అంటే ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్రాబ్లం లేదు, కానీ మనకి ఏంటి ఇంపార్టెంట్ అండి, వర్బ్ ఇంపార్టెంట్. అంటే ఏ సెంటెన్స్కి ఏ వర్బ్ యూజ్ చేయాలో మనకు తెలియాలి. అయితే ఒక సెంటెన్స్కి ఏ వర్బ్ యూజ్ చేయాలని ఇప్పుడు ఎలా తెలుస్తుంది అంటే టెన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ టెన్స్ క్లారిటీ వస్తే మనకి ఏ సెంటెన్స్కి ఏ వర్బ్ యూజ్ చేయాలో క్లారిటీ వచ్చేస్తుంది. చూద్దామా? సో ఇక్కడ నుంచి ఇంకొంచెం జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని టెన్సెస్ ఉన్నాయి మనకి? 6. ఇక్కడ అఫ్కోర్స్ 12, మనం 6 గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి 6 గురించి మాట్లాడుకుందాం. సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్, పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఏ సిచ్యువేషన్లో ఏ టెన్సెస్ యూజ్ చేయాలో తెలిస్తే ఇలాంటి సెంటెన్స్లు 100,000 ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు మీ ఓన్గా. ఫస్ట్ ఏది ఎప్పుడు యూజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ పాస్ట్. ఓకే, సో సింపుల్ పాస్ట్ అంటే ఏంటి అంటే కంప్లీటెడ్ యాక్షన్స్. గుర్తుపెట్టుకోండి, సింపుల్, మీరు అది గుర్తుపెట్టుకోవాలి, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, కావాలంటే రాసుకోండి. అంటే సో ఈ స్ట్రక్చర్ కాకుండా ఇలా 6 బాక్సులు గీసుకొని సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్, పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ సెట్టింగ్ పెట్టుకొని ఈ బాక్సులు ఇవేం రాయొద్దు, ఇవి మళ్ళీ సపరేట్గా రాసుకుందరు. కానీ ఈ బాక్సులు ఏం రాసుకుంటారంటే సింపుల్ పాస్ట్ అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ అని రాసుకోండి. అంటే జరిగిపోయిన పనుల్ని, ఎప్పుడు జరిగిపోయిన పనుల్ని, ఈ సెకండ్కి ముందు జరిగిపోయిన పనులు. అంటే ఇక్కడ నేను నిన్న అని రాశాను, నిన్నటి వరకు వెళ్ళక్కర్లా. పాస్ట్ అంటే ఒక్క సెకండ్ ముందు అయినా కూడా ఏమవుతుంది, పాస్ట్ అండి. నేను చిట్కేసేసాను ఆల్రెడీ, యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. అంటే పాస్ట్ అంటే నిన్నటి వరకు వెళ్ళక్కర్లేదు, ఒక్క సెకండ్ ముందు కంప్లీట్ అయినా కూడా అది పాస్టే. ఓకే, సో గతంలో జరిగిపోయిన పనులన్నింటినీ సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, కావాలంటే అక్కడ రాసుకోండి. సింపుల్ పాస్ట్ అని పెట్టి గతంలో జరిగిపోయిన పనులు, ఈ సెకండ్కి ముందు జరిగిపోయిన పనులు, ఈ నిమిషానికి ముందు జరిగిపోయిన పనులు, నిన్న చేసాం, మొన్న చేసాం, లాస్ట్ వీక్ చేసాం, లాస్ట్ మంత్ చేసాం, లేదా లాస్ట్ ఇయర్ చేసాం, ఓ 10 సంవత్సరాల ముందు చేసాం. అది మీరు చేసినా, నేను చేసినా, ఎవడు చేసినా సరే, వన్స్ ద యాక్షన్ ఈజ్ కంప్లీటెడ్ దట్ కమ్స్ అండర్ సింపుల్ పాస్ట్. ఆ పని చేసేసాం ఆల్రెడీ మనం. మన నెగిటివ్ కూడా చెప్పాను కదా, ఒక పని చేశాను అని చెప్పిన, లేదా ఒక పని చేయలేదు, నేను చేయలేదు ఆ పని, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాను, కంప్లీట్ అయిపోయింది. నేను వెళ్ళలేదు, నేను తిన్నాను, లేదా నేను తినలేదు, నేను అడిగాను లేదా అడగలేదు, చెప్పాను, చెప్పలేదు, ఇచ్చాను, ఇవ్వలేదు. ఒక పని చేశామని చెప్పినా, చేయలేదని చెప్పినా, దట్ ఈస్ సింపుల్ పాస్ట్. ఇది విషయం. ఇస్ దట్ క్లియర్? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పాస్ట్లో ఇంకొక టెన్స్ ఉంది కదా, ఏంటిది? పాస్ట్ కంటిన్యూస్ అంటే ఇది రాసుకున్నారు కదా, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఇది పాస్టే, ఇది పాస్టే. మరి రెండు పాస్ట్ అయినప్పుడు పాస్ట్లో ఇది ఎప్పుడు యూజ్ చేయాలి, ఇది ఎప్పుడు యూజ్ చేయాలి? సింపుల్ పాస్ట్ అంటే ఏం చెప్పాను, జరిగిపోయిన పనులు. కానీ ఇక్కడ చూడండి, పాస్ట్ కంటిన్యూస్, మీనింగ్ దానిలోనే ఉంది కదా. కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉంది, ఇక్కడేమైంది, జరిగిపోయింది. కానీ ఇక్కడేమంటున్నాం, జరుగుతూ ఉంది అంటున్నాం. ఎప్పుడు జరుగుతుంది, పాస్ట్లో జరుగుతుంది. అదేంటి సార్ ఇప్పుడు జరుగుతుందంటే అర్థం అవుతుంది, కానీ పాస్ట్లో జరుగుతుందని ఎలా చెప్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరందరూ
ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, నా వీడియో వాచ్ చేస్తున్నారు కదా, నిన్న ఎగ్జాక్ట్గా ఈ టైంకి మీరు ఏం చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం 2:16 అవుతుంది. నిన్న ఎగ్జాక్ట్గా ఈ టైంకి నేను టీవీ చూస్తున్నానండి. నిన్న ఎగ్జాక్ట్గా ఈ టైంకి ఏం చేస్తున్నాను? నేను టీవీ చూస్తూ ఉన్నాను. చూసేసాను అట్లా చూసేసానంటే నేను మానేసి అక్కడంటే టీవీ స్విచ్ ఆఫ్ చేసాడు, లేదంటే నేను చూడటం మానేసి ఇంకోటి ఏదో చేస్తాను. కానీ నేను ఎగ్జాక్ట్గా ఈ టైంకి ఐ వాజ్ వాచింగ్ టీవీ. అంటే నిన్న ఈ టైంకి నేను ఈ పని చేస్తూ ఉన్నాను అనమాట. ఇట్ గెట్ మై పాయింట్ నో. ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను ఈ బోర్డు రాస్తూ ఉన్నాను. చెప్పాను కదా, ఈ సెకండ్కి ముందంతా పాస్టే. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, వీడియో చెప్తున్నాను, ఓకేనా? కానీ కరెక్ట్గా ఒక అరగంట ముందు నేను ఈ బోర్డు రాస్తూ ఉన్నాను. ఐ వాజ్ రైటింగ్ అంటే పాస్ట్లో మనం చెప్పిన టైంకి ఒక పని చేస్తూ ఉన్నామని చెప్తే దట్ ఈస్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్లో చేసేసామంటే సింపుల్ పాస్ట్, గుర్తుపెట్టుకోండి లేదా రాసుకోండి. పాస్ట్లో ఆ టైంకి చేస్తూ ఉన్నాము అంటే పాస్ట్ కంటిన్యూస్ అని, ఓకేనా? ఈ రెండు అయినాయి కదా. నెక్స్ట్ ప్రెజెంట్ తర్వాత మాట్లాడుకుందాం, అలా ఉంచండి. ముందు ఫ్యూచర్ ఫినిష్ చేసేద్దాం, ఇది ఈజీ. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ అంటే ఈ సెకండ్ తర్వాత, లేదా ఈ నిమిషం తర్వాత, ఈ గంట తర్వాత, ఈరోజు రాత్రి, రేపు, ఎల్లుండి ఫ్యూచర్లో నేను ఆ పని చేస్తాను. ఫ్యూచర్లో నేను ఆ పని చేస్తాను లేదా చేయను, మన నెగిటివ్ కూడా కావాలి కదా, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ తర్వాత నేను ఇంటికి వెళ్తాను, లేదా క్లాస్ తర్వాత నేను సినిమాకి వెళ్తాను, లేదా ఈరోజు సాయంత్రం ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో గిరి ప్రదక్షిణ జరుగుతుంది, సో నేను గిరి ప్రదక్షిణకి వెళ్తాను, ఓకే? ఇలా వాట్ ఎవర్. లేదు నెక్స్ట్ వీక్ మేము తిరుపతి వెళ్తాం, ఇలా. అంటే ఈ సెకండ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను కార్ కొంటాను, రేపు నేను క్లాస్కి రాను, నేను ఆ పని చేయను. డిడ్ యూ గెట్ మై పాయింట్ నౌ? ఇలా అంటే ఫ్యూచర్లో మనం చేస్తామని చెప్పినా చేయమని చెప్పినా సింపుల్ ఫ్యూచర్ అండి, ఈజీ, ప్రాబ్లం లేదు. అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా సేమ్. ఇక్కడలాగే రేపు ఈ టైంకి నేను ఈ పని చేస్తూ ఉంటాను, రేపు ఈ టైంకి నేను క్లాసెస్ చెప్తూ ఉంటాను, నెక్స్ట్ థర్స్డే ఈ టైంకి నేను ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటాను. అంటే ఎప్పుడు చెప్పుకోవాలని విషయం? వెన్ సంథింగ్ ఈజ్ కన్ఫర్మ్డ్, ఓకేనా? ఆ పని మనం ఖచ్చితంగా చేస్తామని చెప్పినా, లేదా మనం ముందే ప్రీ ప్లాన్డ్గా ఉన్నప్పుడు నేను ఈ పని చేస్తూ ఉంటానని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ చేస్తాను. అంటే రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. సో ఇక్కడ చేస్తామని చెప్తున్నాం. ఇదేంటంటే మనకి ప్రీ ప్లాన్డ్గా ఉంటే నేను ఈ టైంకి ఆ పని చేస్తూ ఉంటాను, రేపు ఈ టైంకి వెళ్ళండి ఈ టైం, లేదా నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పడానికి వి యూజ్ ఫ్యూచర్ కంటిన్యూస్ అనమాట. సింపుల్, అందుకే అన్నా ఫ్యూచర్ ఈజీ అని చెప్పి. దెన్ వాట్ ఈజ్ లెఫ్ట్? మనకి ఏం మిగిలింది? ఇంకా ప్రెజెంట్ టైం మిగిలింది. మళ్ళీ ప్రెజెంట్ టైంలో కూడా రెండు ఉన్నాయి కదా ఇక్కడ. ఏంటి? సింపుల్ ప్రెజెంట్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్. సింపుల్ ప్రెజెంట్ ఇది ఇంపార్టెంట్, ఇది లాస్ట్లో మాట్లాడుకుందాం, దీన్ని ఫినిష్ చేసేద్దాం, ఇది ఈజీ. ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్ మీనింగ్ అక్కడే ఉంది కదా, ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు వీడియో చూస్తూ ఉన్నారు, నేనేం చేస్తున్నాను? ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, యు ఆర్ వాచింగ్ ద వీడియో, ఓకేనా? ద వర్క్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్ ఈస్ కాల్డ్ ప్రెజెంట్ కంటిన్యూస్. అంటే మన కళ్ళ ముందు జరుగుతున్న పనులన్నింటినీ కూడా మన ప్రెజెంట్ కంటిన్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైట్స్ వెలుగుతున్నాయండి, ద లైట్స్ ఆర్ లైటింగ్. డిడ్ యు గెట్ మై పాయింట్ నో? ద ఏసీ ఈజ్ రన్నింగ్. అంటే మన కళ్ళ ముందు జరుగుతున్న పనుల్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ప్రెజెంట్ కంటిన్యూస్. అంటే ఇప్పుడు జరుగుతున్న పనులు. దీనిలో ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నానండి, ఈ మధ్యన కొత్తగా జరుగుతున్న పనులను కూడా ప్రెజెంట్ కంటిన్యూస్లో యూజ్ చేయాలి. అఫ్కోర్స్ ఇది అందరికీ తెలుసు, ఇప్పుడు జరుగుతున్న పనులన్నీ ప్రెజెంట్ కంటిన్యూస్. బట్ దెర్ ఈజ్ వన్ మోర్ థింగ్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఇస్ కాల్డ్ ద వర్క్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ న్యూలీ నవడేస్. ఈ మధ్యన కొత్తగా జరుగుతున్న పనులను కూడా మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు? ప్రెజెంట్ కంటిన్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్తున్నాను. ఇంతకుముందు నేను వెళ్ళాల, నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను. ఈ మధ్యన రోజు వెళ్తున్నాను. ఈ మధ్య నేను షటిల్ ఆడటానికి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ప్లే షటిల్ నవడేస్. అంటే రీసెంట్గా స్టార్ట్ చేశాను, స్టిల్ రోజు కంటిన్యూ చేస్తాను. మై ఫాదర్ ఈజ్ రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ నవడేస్. ఈ మధ్య మా నాన్నగారు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతున్నారు. అంటే ఇంతకుముందు ఆయనకు అలవాట్లేదు, తెలుగు న్యూస్ పేపర్ చదివేవారు, బట్ హీఈస్ రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ నవడేస్. ఇలా అంటే మనం ఏదైనా కొత్తగా మొదలుపెట్టి దాన్ని ఇంకా రోజు కంటిన్యూ చేస్తూ ఉంటే దాట్ ఆల్సో కమ్స్ అండర్ ప్రెజెంట్ కంటిన్యూస్. సో దీస్ ఆర్ ద టూ థింగ్స్ వాట్ వి యూజ్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్. ఇప్పుడు జరుగుతున్న పనులు, ఈ మధ్యన కొత్తగా జరుగుతున్న పనులు, ఇవన్నీ ప్రెజెంట్ కంటిన్యూస్లో యూజ్. రాసుకున్నారు కదా?
జరిగిపోయిన పనులన్నీ ఎక్కడ యూజ్ చేయాలండి? సింపుల్ పాస్ట్. పాస్ట్లో ఓ పర్టికులర్ టైంకి జరుగుతూ ఉన్నవి, ఇప్పుడు పాస్ట్లో జరుగుతూ ఉన్నవి ఎక్కడ యూజ్ చేస్తాం? పాస్ట్ కంటిన్యూస్. ఈ సెకండ్ తర్వాత చేస్తాం అంటే ఫ్యూచర్లో చేస్తాము అనేవన్నీ ఎక్కడ యూజ్ చేస్తాం? సింపుల్ ఫ్యూచర్. ఈ సెకండ్ తర్వాత ఖచ్చితంగా చేస్తామన్నా ప్రీప్లాన్డ్గా మనం చేస్తూ ఉంటామని చెప్పిన ఫ్యూచర్ కంటిన్యూస్. ఇప్పుడు చేస్తూ ఉన్నాం, ప్రెజెంట్ కంటిన్యూస్. ఈ మధ్యన కొత్తగా చేస్తూ ఉన్నాం, ప్రెజెంట్ కంటిన్యూస్. 5 అయిపోయినాయి కదా, రాసుకున్నారు కదా, లేదా గుర్తుంది కదా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ మిగిలిన టెన్స్ ఏంటి? వాట్ ఈస్ లెఫ్ట్? సింపుల్ ప్రెజెంట్. దిస్ ఇస్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ మనం అనగానే ప్రెజెంట్ అంటే ఇప్పుడే కదా, ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. ఇప్పుడు చేస్తూ ఉన్న పనులు ఎక్కడ యూజ్ చేస్తాం? ప్రెజెంట్ కంటిన్యూస్. ఇప్పుడు చేస్తాం సార్, ఇప్పుడు చేస్తామంటే ఇంకా చేయలేదుగా, అది సింపుల్ ఫ్యూచర్ అవుతుంది. సార్ ఇప్పుడే చేసేసాం సార్, చేసేసామంటే అయిపోయింది కదా, సింపుల్ పాస్ట్ అవుతుంది. సో మరి ప్రెజెంట్ అంటే ఇప్పుడే కదా సార్ అంటే కాదండి. ఇప్పుడు ప్రెజెంట్ అంటే చూడండి, ఇప్పుడు అనేది ప్రెజెంట్ కాదు. ఇప్పుడు అనేది మనం ఆల్రెడీ 3 టెన్స్లో వాడేసాం. ఇప్పుడు చేశాను సింపుల్ పాస్ట్, ఇప్పుడు చేస్తున్నాను ప్రెజెంట్ కంటిన్యూస్, ఇప్పుడు చేస్తాను ఇంకా చేయలే, ఇప్పుడు నేను చిటికి వేస్తాను ఇంకా వేయలే ఒక సెకండ్ తర్వాత, కాబట్టి సింపుల్ ఫ్యూచర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు అంటే ప్రెజెంట్ అని ఎప్పుడు డిసైడ్ అవుతుంది. ఇప్పుడు అనేదాన్ని మనం పాస్ట్లో వాడు, ఇప్పుడు అనేదాన్ని ప్రెజెంట్లో వాడుతున్నాం, ఇప్పుడు అనేదాన్ని ఫ్యూచర్లో కూడా వాడుతాం. మరి ఏంటి సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటి సార్ అంటే, సింపుల్ ప్రెజెంట్ మీకు అర్థమయ్యేటట్టు సింపుల్ ఒక ముక్కలో చెప్తాను. లాంగ్ టర్మ్ యాక్షన్స్, ఇది రాసి పెట్టుకోండి లేదా గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రెజెంట్ అనగానే మనకి ఏం గుర్తుండాలి? లాంగ్ టర్మ్ యాక్షన్స్. అంటే ఏంటి సార్ లాంగ్ టర్మ్ యాక్షన్స్ అంటే, అన్ యాక్షన్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్ టైం, ఒక పని పాస్ట్లో జరిగింది. ద సేమ్ యాక్షన్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ప్రెసెంట్ టైం, అది ఇప్పటికీ జరుగుతుంది. ద సేమ్ యాక్షన్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద ఫ్యూచర్ టైం టూ, అది ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే లాంగ్ టర్మ్ యాక్షన్స్ అంటే ఎప్పుడూ చేసే పనులు, ఆల్వేస్ రెగ్యులర్గా చేసే పనులు. మనం పాస్ట్లో చేస్తాం, ఇప్పుడు చేస్తున్నాం, ఫ్యూచర్లో చేస్తాం, ఎప్పుడు చేస్తాం అనమాట. ఇలా ఎప్పుడూ చేసే పనుల్ని మనం సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేయాలి. ఎప్పుడు చేసే పనులు అంటే ఏమున్నాయి? రోజు బ్రష్ చేస్తాం, రోజు స్నానం చేస్తాం, రోజు తింటాం, రోజు పడుకుంటాం. అంటే రోజు చేసే పనులా సార్ అంటే కరెక్టేనండి, కానీ రోజు చేసేవే కాదు, మనం ప్రతిరోజు చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ప్రతి వారం చేసేవి, ప్రతి నెల చేసేవి, ప్రతి సంవత్సరం చేసేవి, లేదా మనం అప్పుడప్పుడు చేసేది, ఎప్పుడైనా ఒకసారి చేసేవి. కానీ ఈ పనులు మనం పాస్ట్లోనూ అలాగే చేసాం, ప్రజెంట్లోనూ అలాగే చేస్తున్నాం, ఫ్యూచర్లో కూడా అలాగే చేస్తాం. ఇలా ఎప్పుడూ చేసే పనుల్ని మనం సింపుల్ ప్రజెంట్లో యూజ్ చేయాలి. లేదా అసలు ఎప్పుడు చెయ్యం, ఎప్పుడు చేస్తామన్నా సింపుల్ ప్రజెంటే, ఎప్పుడు చేయమన్నా సింపుల్ ప్రజెంటే. ఇది కూడా రాసి పెట్టుకోండి, ఓకేనా. లాంగ్ టర్మ్ యాక్షన్స్ అంటే ఎప్పుడు చేసే పనులు, ఎప్పుడు చేయని పనులు, బ్రాకెట్లో ప్రతిరోజు చేసేవి, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, అప్పుడప్పుడు చేసేవి, అలవాటుగా చేసేవి, లేదు మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం యూనివర్సల్ ఫ్యాక్ట్స్, ఇవి ఎప్పుడు మారవు కదా. ఇలా ఎప్పుడు ఒకేలా చేసే వాటిని సింపుల్ ప్రజెంట్లో యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా 6 టెన్సెస్ కాన్సెప్ట్ ఏంటో, ఏవి ఎప్పుడు యూజ్ చేస్తాం, జరిగిపోయిన పనులు ఎక్కడ యూజ్ చేయాలి? ఎస్, సింపుల్ పాస్ట్. ఈ సెకండ్ తర్వాత చేసేవి ఎప్పుడు యూజ్ చేయాలి? సింపుల్ ఫ్యూచర్. ఇప్పుడు చేస్తూ ఉన్న పనులు ఎప్పుడు యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి? ప్రెజెంట్ కంటిన్యూస్. ఈ మధ్యన చేస్తూ ఉన్న పనులు ఎప్పుడు యూజ్ చేయాలి? అది కూడా ప్రెజెంట్ కంటిన్యూస్లోనే యూజ్ చేయాలి, ఓకే. లేదు పాస్ట్లో పర్టికులర్ టైంకి చేస్తూ ఉన్న పనులు ఎక్కడ యూజ్ చేయాలి? పాస్ట్ కంటిన్యూస్. రోజు చేసే పనులు ఎక్కడ వస్తాయి? సింపుల్ ప్రెజెంట్. అప్పుడప్పుడు చేసే పనులు సింపుల్ ప్రెజెంట్. ప్రతి సంవత్సరం చేసే పనులు సింపుల్ ప్రెజెంట్. నేను ప్రతి సంవత్సరం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను, పాస్ట్లో చేసుకున్నాను, ఎప్పుడు చేసుకుంటున్నాను, ఫ్యూచర్లో కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటాను. సో మేము ఎవ్రీ ఇయర్ దివాళీ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, పాస్ట్లో, ప్రజెంట్లో, ఫ్యూచర్లో. నేను రోజు బ్రష్ చేస్తాను, పాస్ట్లో చేశాను, ప్రజెంట్లో చేస్తున్నాను, ఫ్యూచర్లో కూడా చేస్తాను. ఇలా అంటే ఎప్పుడు చేస్తాం అనేవన్నీ కూడా సింపుల్ ప్రజెంట్లో యూజ్ చేస్తాను, లేదా నేను ఎప్పుడు చేయను, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ డోంట్ ఈట్ బ్రింజల్, నేను వంకాయ తిన్నా, అసలు నాకు నచ్చదు, పాస్ట్లో తినలేదు, ఎప్పుడు తినట్లేదు, ఫ్యూచర్లో తినట్లేదు. ఇలా అంటే ఎప్పుడు చేస్తామన్నా సింపుల్ ప్రజెంటే, ఎప్పుడు చేయమన్నా సింపుల్ ప్రజెంట్. ఇది ఓవరాల్గా 6 టెన్సెస్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు సెంటెన్స్ చూడగానే మనం టెన్స్ ఐడెంటిఫై చేయగలుగుతాం కదా. యూ గెట్ మై పాయింట్ నో. ఫర్ ఎగ్జాంపుల్ రవి రోజు స్కూల్కి వెళ్తాడు, రోజు చేసే పని సార్ సింపుల్ ప్రజెంట్ సార్. రవి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు అని, ఇప్పుడు వెళ్తున్నాడు అంటే ఇప్పుడు చేస్తూ ఉన్నాడు కాబట్టి సార్ ప్రజెంట్ కంటిన్యూస్ సార్. రవి నిన్న ఈ టైంలో స్కూల్కి వెళ్తూ ఉన్నాడు, ఒక నిన్న ఈ టైంకి ఆ పని చేస్తూ ఉన్నాడు కాబట్టి సార్ పాస్ట్ కంటిన్యూస్ సార్. రవి రేపు స్కూల్కి వెళ్తాడంటే, రేపు వెళ్తాడా, ఓకే సార్ సింపుల్ ఫ్యూచర్ సార్. ఇలా అంటే సెంటెన్స్ చూడగానే ఫస్ట్ ఆరింట్లో ఏ టెన్స్లోకి వస్తుందో మనకు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది కదా కాన్సెప్ట్. అంటే
మరి వస్తే సెంటెన్స్ ట్రాన్స్లేషన్ వచ్చేదే, మరి ఇంకేం కావాలి సార్ అంటే ఆ టెన్సెస్లో స్ట్రక్చర్ ఉందండి, ఆ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది ఫాలో అయితే ఇప్పుడు మీరు ఇలాంటివి చెప్పాను కదా, వందల వేలు సెంటెన్సులు ట్రాన్స్లేట్ చేయొచ్చు. చూద్దాం స్ట్రక్చర్ కూడా ఒకసారి. ఇక్కడ చూడండి, సింపుల్ పాస్ట్ పాజిటివ్ అయితే V2, అంటే ఒక పని చేశాను అంటే V2 యూజ్ చేయాలి. అది నెగిటివ్, నేను ఆ పని చేయలేదు అంటే డింట్ V1 అంటే. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. ఒక పని చేశాను అంటే V2, చేయలేదు అంటే డింట్ V1. సో సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటి అనగానే V2 డింట్ V1, అంటే ఒక పని చేశాను అంటే V2 యూజ్ చేయాలి, అదే పని చేయలేదు అంటే డింట్ V1 యూజ్ చేయాలి నెగిటివ్కి. ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్, ఫర్ ఐ, హీ, షీ, ఇట్, వి, యూ, దే, సింగులర్, ప్లోరల్, ఏ సబ్జెక్ట్, సింగులర్ అయినా ప్లోరల్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా మీరు జరిగిపోయిన పనుల గురించి మాట్లాడాలంటే పాజిటివ్లో అయితే V2 యూజ్ చేయాలి, నెగిటివ్ అయితే డింట్ V1 యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్. ఇక్కడ ఒకటే స్ట్రక్చర్ ఉంది సింపుల్ పాస్ట్లో, బట్ సింపుల్ ప్రెజెంట్లో రెండు స్ట్రక్చర్స్ ఉన్నాయండి. V1 డోంట్ V1 ఏ సబ్జెక్ట్స్కి, ఫర్ ఐ, వి, యూ, దే. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్కి ఒకటే, కానీ ఇక్కడ ఈ 4 సబ్జెక్ట్స్కి పాజిటివ్ అయితే V1, నెగిటివ్ అయితే డోంట్ V1. అంటే ఒక పని చేస్తాను అంటే V1 యూజ్ చేయాలి, నేను చేయను అంటే డోంట్ V1 యూజ్ చేయాలి. అదే హీ, షీ, ఇట్ ఈ మూడింటికి, అంటే అతను చేస్తాడు రోజు V1S, అతను చేయడు డజంట్ V1. ఓకేనా? లేదా ఆమె చేస్తుంది V1S, ఆమె చేయదు డజంట్ V1, అలా. ఓకేనా? మరి సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్లో గుర్తుపెట్టుకుంటాం. V1 డోంట్ V1 ఫర్ ఐ, వి, యూ, దే. V1S డజంట్ V1 ఫర్ హీ, షీ, ఇట్. అంటే ఈ స్ట్రక్చర్ ఇంత బ్లైండ్గా ఉండిపోవాలండి. సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ అంటే V2 డింట్ V1 ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. సింపుల్ ప్రెజెంట్ V1 డోంట్ V1 ఫర్ ఐ, వి, యూ, దే. V1S డజంట్ V1 ఫర్ హీ, షీ, ఇట్. నెక్స్ట్ లెట్స్ గో టు ద సింపుల్ ఫ్యూచర్. విల్ V1 పాజిటివ్, వోంట్ V1 నెగిటివ్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. గొడవలేదు మళ్ళీ ఇక్కడ. అంటే ఫ్యూచర్లో చేస్తాను అంటే విల్ V1 వస్తుంది, ఫ్యూచర్లో చేయను అంటే వోంట్ V1 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ అండి. వాజ్ V4, wasn't V4. ఏంటండి? వాజ్ V4 పాజిటివ్, wasn't V4 నెగిటివ్ ఫర్ ఐ, హీ, షీ, ఇట్. ఫర్ ఐ, హీ, షీ, ఇట్. దీంట్లో ఇంకో స్ట్రక్చర్ ఉంది. V4 పాజిటివ్, వాంట్ V4 నెగిటివ్. అదే వర్ అండి, నేను ఆర్ సైలెంట్ అని అంటున్నాను. ఓకేనా? సో V4 పాజిటివ్, వాంట్ V4 నెగిటివ్ ఫర్ వి, యూ, దే. ఓకే, సో అంటే పాస్ట్లో ఆ టైంకి చేస్తూ ఉన్నాను నేను, వాజ్ V4. నేను ఆ టైంలో చేయట్లేదు, వాజంట్ V4. అదే పాస్ట్లో మేము అనుకుందాం, అదే ప్లోరల్, మేము కానీ వాళ్ళు కానీ అయితే V4. మేము చేయట్లేదు ఆ టైంలో, వాంట్ V4. ఇది స్ట్రక్చర్. వెన్ ఇట్ కమ్స్ టు ప్రెజెంట్ కంటిన్యూస్, ఇక్కడ 3 ఉంటాయండి. యామ్, ఈజ్, ఆర్ అని. యామ్ V4, యామ్ నాట్ V4 ఫర్ ఐ. ఇస్ V4, ఇజంట్ V4 ఫర్ హీ, షీ, ఇట్. ఆర్ V4, ఆంట్ V4 ఫర్ వి, యూ, దే. ఇది స్ట్రక్చర్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫ్యూచర్ కంటిన్యూస్. విల్ బి V4, ఓంట్ బి V4 ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఈ వీడియో అయిపోయిన తర్వాత వదిలేకుండా ఈ స్ట్రక్చర్ ప్రాక్టీస్ చేయాలండి ఫస్ట్ మనం. టెన్సెస్ ఆ కాన్సెప్ట్ బ్రెయిన్లో ఉంది. జరిగిపోయిన పనులు, ఓకే సింపుల్ పాస్ట్ సార్. రోజు చేసేవి లేదా రెగ్యులర్గా చేసేవి సార్ సింపుల్ ప్రెజెంట్ సార్. ఫ్యూచర్లో చేస్తాను సార్ సింపుల్ ఫ్యూచర్ సార్. ఇప్పుడు చేస్తూ ఉన్నాను సార్ ప్రెజెంట్ కంటిన్యూస్ సార్. లేదా పాస్ట్లో ఆ టైంకి, లేదా నేను ఈ టైంకి చేస్తూ ఉన్నాం సార్ పాస్ట్ కంటిన్యూస్ సార్. సార్ ఫ్యూచర్లో ఈ టైంకి చేస్తూ ఉంటాం సార్ ఫ్యూచర్ కంటిన్యూస్, లేదా ఖచ్చితంగా చేస్తాం సార్ ఫ్యూచర్ కంటిన్యూస్. కాన్సెప్ట్ గుర్తుంది, బాగానే ఉంది, కానీ స్ట్రక్చర్ గుర్తుండాలండి బ్లైండ్గా. ఎలా అంటే సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ చెప్పాను, కానీ V2 డింట్ V1 ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్, అంటే పాజిటివ్ V2, నెగిటివ్ డింట్ V1 ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ స్ట్రక్చర్ చెప్పు సార్, పాజిటివ్ విల్ బి V4, నెగిటివ్ వోంట్ బి V4 ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. సార్ సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ చెప్పు సార్, సింపుల్ ప్రెజెంట్ V1 డోంట్ V1 ఫర్ ఐ, వి, యూ, దే. V1S డజంట్ V1 ఫర్ హీ, షీ, ఇట్. స్ట్రక్చర్ ఇంత బ్లైండ్గా గుర్తుండిపోవాలండి. ఎప్పుడైతే మీకు టెన్స్ ఐడెంటిఫై చేయడం వచ్చింది, ఈ స్ట్రక్చర్ వస్తే ఇంకా ఈ బోర్డుతో కానీ వీడియోతో కానీ మీరు రాసుకున్న పేపర్తో కానీ మీకు పని ఉండదు. మీకు నచ్చిన సెంటెన్స్ని హ్యాపీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. నౌ ఐ విల్ షో యూ హౌ ఇట్ వుడ్ బి. అది ఎంత ఈజీగా ఉంటుందని ఇప్పుడు చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఈ ఫస్ట్ ఈ 3 ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు ఒక సెంటెన్స్ చెప్తాను. ఇక్కడ చూడండి, నేను రోజు కాఫీ తాగుతాను. ఫస్ట్ నాకు టెన్స్ చెప్పండి, 6 ఏ టెన్స్లోకి వస్తుంది. నేను రోజు కాఫీ తాగుతాను. రోజు చేసే పనులు ఎక్కడ మాట్లాడుకుందాం? సింపుల్ ప్రెజెంట్. ఓకే, సింపుల్ ప్రెజెంట్లో స్ట్రక్చర్స్ ఏంటి సార్ అంటే V1 డోంట్ V1 ఫర్ ఐ, వి, యూ, దే. V1S డజంట్ V1 ఫర్ హీ, షీ, ఇట్. ఎవరు తాగుతారండి? నేను, అంటే ఐ. తాగుతానంటే పాజిటివా నెగిటివా సార్? పాజిటివ్. ఏముందండి? V1. అది పెడితే చాలు ఐ పక్కన. సో ఇప్పుడు ఏమవుతుంది సెంటెన్స్? ఐ. V1 అంటే వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ డ్రింక్. ఇప్పుడు అర్థమైందంటే నేను రోజు కాఫీ తాగుతానంటే
ఐ డ్రింక్ అని ఎందుకు పెట్టామంటే రోజు చేసే పనులు సింపుల్ ప్రెజెంట్లోకి వస్తాయి. సింపుల్ ప్రెజెంట్లో ఐకి పాజిటివ్ స్ట్రక్చర్ V1, అందుకే ఐ డ్రింక్ కాఫీ డైలీ అని. సెకండ్ సెంటెన్స్ చూడు, అతను రోజు కాఫీ తాగుతాడు. నేను తాగినా అతను తాగినా రోజు చేసే పనులు ఏదైనా మళ్ళీ సింపుల్ ప్రెజెంటే. ఇందాక నేను కాబట్టి పై స్ట్రక్చర్స్ ఎత్తుకాను. ఇప్పుడు ఎవరు తాగుతారంటే అతను, అంటే హీ. తాగుతాడంటే పాజిటివ్ కాబట్టి ఏముందంటే ఇక్కడ V1 ఎస్ అంటే తాగడానికి వర్బ్ డ్రింక్, ఎస్ యాడ్ చేయండి, హీ డ్రింక్స్. ఇప్పుడు అర్థమైందండి. రెండు సెంటెన్సులు సేమ్ అయినా సబ్జెక్ట్ మారేసరికి వర్బ్ ఎందుకు మారిందంటే నేను తాగుతాను ఐ డ్రింక్, అతను రోజు తాగుతాడు హీ డ్రింక్స్, అది విషయం. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఆమె ఇప్పుడు కాఫీ తాగుతుంది. ఆమె ఇప్పుడు తాగుతుంది. ఇప్పుడు తాగుతుందంటే ఆరింట్లో ఏ టెన్స్లోకి వస్తుంది సార్? ప్రెజెంట్ కంటిన్యూస్. ఓకేనా? సో ప్రెజెంట్ కంటిన్యూస్లో యామ్ V4 ఉంది, ఈజ్ V4 ఉంది, ఆర్ V4 ఉంది, మూడు ఉన్నాయి ఏకంగా. ఏది యూస్ చేద్దాం? ఆమె అంటే షీ కదా, అంటే ఈజ్ V4. తాగుతుంది పాజిటివ్ కాబట్టి షీ ఈజ్ V4, వర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్ డ్రింకింగ్, అందుకే షీ ఈజ్ డ్రింకింగ్ కాఫీ నౌ. సింపుల్. అర్థమైందా? ఇప్పుడు కొత్త చూద్దాం. నిన్న ఈ టైంలో మా మదర్ కాఫీ తాగుతున్నారు. నిన్న ఈ టైంలో మా మదర్ కాఫీ తాగుతున్నారు. ఆరింట్లో ఏ టెన్స్లోకి వస్తుంది? కరెక్టే కదా. నిన్న ఈ టైంకి మా మదర్ కాఫీ తాగుతూ ఉన్నారు, పాస్ట్ కంటిన్యూస్. మళ్ళీ వాజ్ వర్ ఇక్కడ రెండు ఉన్నాయి. ఎవరు తాగుతున్నారండి? మదర్ అంటే షీ కాబట్టి ఇదే వస్తుంది. మై మదర్ వాజ్ V4 కాబట్టి ఏం పెడదాం? డ్రింకింగ్. మై మదర్ వాజ్ డ్రింకింగ్ కాఫీ. నిన్న ఈ టైంలో అంటే ఇంగ్లీష్లో అట్ దిస్ టైమ్ ఎస్టర్డే అంటాం. ఇప్పుడు చెప్పండి మొత్తం సెంటెన్స్ ఏమవుతుంది? మై మదర్ వాజ్ డ్రింకింగ్ కాఫీ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. సింపుల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, రేపటి నుంచి మా తమ్ముడు కాఫీ తాగుతాడు. రేపటి నుంచి మా తమ్ముడు కాఫీ తాగుతాడు. సో ఫ్యూచర్లో చేస్తూ ఉంటుంది, ఏమవుతుంది తెలుసుగా మీకు? సింపుల్ ఫ్యూచర్. ఏ సబ్జెక్ట్ అయినా ఒకటే, తమ్ముడైనా అన్నయ్య అయినా నేనైనా వాళ్ళైనా ఎవరైనా కాబట్టి గొడవలేదు మనకి. తాగుతాడంటే పాజిటివ్ నెగిటివా? పాజిటివ్ కాబట్టి విల్ V1. విల్ డ్రింక్. మై బ్రదర్ విల్ డ్రింక్ కాఫీ. మై బ్రదర్ విల్ డ్రింక్ కాఫీ రేపటి నుంచి. ఓకేనా? ఫ్రమ్ టుమారో. ఓకే, మై బ్రదర్ విల్ డ్రింక్ కాఫీ ఫ్రమ్ టుమారో. ఓకే సరే, మీరు అన్ని పాజిటివ్ చెప్తున్నా నెగిటివ్ చెప్పట్లేదు సార్, కొన్ని నెగిటివ్ సెంటెన్స్లు కూడా చూసుకోండి. ఓకే రైట్. వాటితో పాటు మా నాన్నగారు కాఫీ తాగరు. మా నాన్నగారు కాఫీ తాగరు అంటే ఆయనకు అలవాట్లేదు అనమాట, అంటే ఎప్పుడు తాగరు. ఓకేనా? ఇప్పుడు నేను కాఫీ తాగనంటే అర్థం ఏంటి? నాకు అలవాట్లేదని. మనం చెప్పుకున్నాం, ఎప్పుడు చేసే పనులైనా ఎప్పుడు చేయని పనులైనా ఎక్కడ యూజ్ చేయాలి? సింపుల్ ప్రెజెంట్. ఓకే, ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ కొంచెం ఎవరండి? మా నాన్నగారు. మా నాన్నగారు అంటే ఐ వి యూ దే కాదు, హీ. తాగరు అంటే పాజిటివా నెగిటివా? అంటే నెగిటివ్ కదా. ఏముంది స్ట్రక్చరు? డజంట్ V1. V1 అంటే డ్రింక్. మై ఫాదర్ డజంట్ డ్రింక్ కాఫీ. మై ఫాదర్ డజంట్ డ్రింక్ కాఫీ. అర్థమైందా? అదే మా మదర్ కాఫీ తాగుతారు, అది కూడా సింపుల్ ప్రెజెంటే కదా, ఆవిడకి అలవాటు ఉంది. మై మదర్ అంటే షీ కాబట్టి పాజిటివ్ కాబట్టి ఇది మై మదర్ డ్రింక్స్ కాఫీ. కానీ ఈ మధ్యన మా మదర్ కూడా కాఫీ తాగట్లేదు. ఈ మధ్యన మా మదర్ కూడా కాఫీ తాగట్లేదు. ఎప్పుడు తాగట్లేదండి? ఈ మధ్యన తాగట్లేదు. ఈ మధ్యన చేస్తున్నామన్నా ప్రెజెంట్ కంటిన్యూసే, ఈ మధ్యన చెయ్యట్లేదన్నా ప్రెజెంట్ కంటిన్యూసే. ఈ మధ్యన మా మదర్ కాఫీ తాగట్లేదు. మా మదర్ అంటే షీ, తాగట్లేదు అంటే నెగిటివ్. చెప్పండి ఇప్పుడు నాతో పాటు ఏమవుతుంది? మై మదర్ ఇజెంట్ డ్రింకింగ్ కాఫీ నౌడేస్. మై మదర్ ఇజెంట్ డ్రింకింగ్ కాఫీ నౌడేస్ అండి. సింపుల్. అంటే వీడియో చూసిన వెంటనే అందరికీ వచ్చేస్తుందని నేను చెప్పను, కానీ నేనేమంటానంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టే ఒక బుక్ పెన్ పెట్టుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, అవసరమైతే పాజ్ చేసుకొని, రివైజ్ చేసుకొని. సో మీరు చేయాల్సింది స్ట్రక్చర్ ఒక పేజ్లో రాసుకోండి, పక్క పేజ్లోనే నేను చెప్పిన కాన్సెప్ట్ కంప్లీట్ యాక్షన్స్ అన్ని సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాము. రెగ్యులర్గా ఎప్పుడూ చేసే పనులు, రోజు చేసే పనులు, అలవాటుగా చేసే పనులన్నీ సింపుల్ ప్రజెంట్లో యూజ్ చేస్తాము. ఈ సెకండ్ తర్వాత చేసేవి ఫ్యూచర్లో చేస్తామనేవి సింపుల్ ఫ్యూచర్లో యూజ్ చేస్తాము. పాస్ట్లో ఆ పర్టికులర్ టైంకి చేస్తూ ఉన్నవన్నీ పాస్ట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు చేస్తున్నాము, ఈ మధ్యన కొత్తగా చేస్తున్నాము అనేవన్నీ ప్రెజెంట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం. ఈ సెకండ్ తర్వాత ఫ్యూచర్లో చేస్తూ ఉంటాము లేదా ఖచ్చితంగా చేస్తామనేవన్నీ ఫ్యూచర్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం.
ఈ స్ట్రక్చరు లెఫ్ట్ సైడ్, కాన్సెప్ట్ రైట్ సైడ్ రాసుకొని పెట్టుకొని, ఓకేనా. సో ఇది బాగా ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చిన సెంటెన్స్లు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఓకే, సో వస్తే ఇప్పుడు అది అంటే ఎందుకు స్ట్రక్చర్ బాగా బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి, అంటే ఫాస్ట్గా సెంటెన్స్లు ఫాస్ట్గా రావాలి. ఓకేనా, సో ఎంత ఫాస్ట్గా రావాలో చూద్దాం. సార్ ఒకసారి వస్తారా? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు నేను సార్ని కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతాను. సార్ ఏంటంటే ఫాస్ట్గా అడుగుతాను, సార్ ఫాస్ట్గా ట్రాన్స్లేట్ బై యూజింగ్ ఈ స్ట్రక్చర్ యూజ్ చేసుకొని సార్ మనకి సెంటెన్సెస్ ట్రాన్స్లేట్ చేస్తారు. రైట్ సార్, మీరు చేయాల్సింది ఏంటి అంటే నాకు టెన్స్, సో స్ట్రక్చర్ చూపిస్తూ నాకు ఆన్సర్ చేయండి. అలాగే సార్. ఓకే రైట్, మనం ఒక సబ్జెక్ట్ వర్బ్ తీసుకుందాం. ఓకే, రవి ప్లే క్రికెట్. రవి క్రికెట్ ఆడటం. ఓకే రైట్ సార్, రవి ప్రతిరోజు క్రికెట్ ఆడతాడు. ప్రతిరోజు కాబట్టి సింపుల్ ప్రెజెంట్ సార్. ఓకే, రవి సింగులర్ కాబట్టి రవి అంటే హీ కాబట్టి V1S. డైరెక్ట్గా చెప్పేసండి సెంటెన్స్. రవి ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే. ఎస్, రవి ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే. ఓకే, రవి ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పుడు కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ అండి. రవి ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ఎస్, రవి ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ఓకేనా సార్, రవి నిన్న క్రికెట్ ఆడాడు. రవి నిన్న కాబట్టి ఆడాడంటే అయిపోయింది కాబట్టి సింపుల్ పాస్ట్ అండి. రవి ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. రవి ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. ఓకే, రవి నిన్న ఈ టైంలో క్రికెట్ ఆడుతున్నాడు. నిన్న ఈ టైంలో కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ అండి. రవి వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఎస్, రవి వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. రవి ఆదివారం పూట క్రికెట్ ఆడదు. ఆదివారం పూట క్రికెట్ ఆడ. ఆదివారం పూట ఆడ అంటే సింపుల్ ప్రెజెంట్ లోకి వస్తుంది. రవి డజంట్ ప్లే క్రికెట్. ఎస్, రవి ఆదివారం పూట ఆడంటే ఆదివారం పూట ఎప్పుడు ఆడడం మనం చెప్పుకున్నాం, ఎప్పుడు చేసేవి సింపుల్ ప్రెజెంటే చేయనివి. రవి డజంట్ ప్లే క్రికెట్. ఓకేనా, రవి నెక్స్ట్ ఆదివారం క్రికెట్ ఆడతాడు. నెక్స్ట్ ఆదివారం అనగానే సింపుల్ ఫ్యూచర్ అండి. రవి విల్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే. రైట్, రవి విల్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే. రవి ఈ మధ్యన క్రికెట్ ఆడట్లేదు. ఈ మధ్యన అనగానే సేమ్ ప్రెజెంట్ కంటిన్యూస్. రవి ఈజెంట్ ప్లేయింగ్ క్రికెట్ నౌడేస్. ప్రెజెంట్ కంటిన్యూస్ కాబట్టి రవి ఈజెంట్ ప్లేయింగ్ క్రికెట్ నౌడేస్. సో దిస్ ఈస్ హౌ వీ షుడ్ ప్రాక్టీస్ అండి. అంటే ఏం లేదు, సింపుల్, మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఒక సెంటెన్స్ మనం ఫాస్ట్గా ట్రాన్స్లేట్ చేయాలంటే ఇక్కడ రెండు విషయాలండి. ఒకటి అది ఏ టెన్స్లోకి వస్తుందో ఐడెంటిఫై చేయాలి, దానికి నేను చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండోది ఈ స్ట్రక్చర్ ఎంత బాగా వస్తే అంత ఫాస్ట్గా సెంటెన్స్ వస్తుంది. ఓకేనా, స్ట్రక్చర్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? సార్ సింపుల్ పాస్, V2 did V1 for all the subjects. Simple present, V1 don't V1 for I, V, you, they. V1S doesn't V1 for he, she, it. Simple future, will V1 won't V1 for all the subjects. Past continuous, was V4 wasn't V4 for I, he, she, it. Were V4 won't V4 for V, you, they. Present continuous, I am V4, I am not V4 for I, is V4 isn't V4 for he, she, it. Are V4 aren't V4 for V, you, they. And future continuous, will be V4 won't be V4 for all the subjects. ఇలా అనమాట. ఇంత బ్లైండ్గా గుర్తుండిపోలేరు, మనం ర్యాండమ్గా అడిగినా చెప్పగలగాలి. అంటే సో ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే, సో వీ హ్యావ్ బీన్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ ఫర్ ద పాస్ట్ 12 years అండ్ వీ హ్యావ్ ట్రైన్డ్ మోర్ దెన్ 30,000 పీపుల్ అంటే. సో ఇప్పుడు సార్ నేను ఎలా ఎగ్జాంపుల్స్ అడిగాను, ఇంతకంటే ఫాస్ట్గా మేము ముందు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి, టెన్సెస్ ఐడెంటిఫికేషన్ చేయించి, స్ట్రక్చరు టక 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 మనం ప్రాక్టీస్ చేయించి, ఆ స్ట్రక్చర్లో మళ్ళీ వర్బ్స్ సబ్జెక్ట్స్ అప్లై చేసి ప్రాక్టీస్ చేయించి, ఆ తర్వాత సెంటెన్సెస్ వాళ్ళతో నెంబర్ ఆఫ్ వందల సెంటెన్స్లు ప్రతి స్టూడెంట్తో ట్రాన్స్లేట్ చేపిస్తామండి. So that is the only reason why we are confident. That is the only reason so why we are able to run this show for the past 12 years. అందుకే అంటున్నా, ఇంగ్లీష్ వస్తుందండి, ఇంగ్లీష్ ఈజీనే. తెలుగు సార్ నాకు తెలుగు వచ్చు, నేను ఇంగ్లీష్ చూసి రాయగలను, చదవగలను, కానీ నాకు ఇంగ్లీషు అర్థమవుతుంది కానీ రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను కరెక్ట్గా. సో ఐ కెన్ గివ్ యూ ది అష్యూరెన్స్ దట్ ఈచ్ వన్ ఆఫ్ అస్ కెన్ స్పీక్ ఇంగ్లీష్. మనం చేయాల్సిందల్లా, సో దానికోసం మన రోజులో కొంత సమయాన్ని కేటాయించగలిగితే, సో మీకు ఇంగ్లీష్ మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక, సో వీఆర్ విత్ యూ, విల్ డెఫినెట్లీ మేక్ యూ స్పీక్ ఇంగ్లీష్. ఓకేనా, సో అర్థమైంది కదా. సో మీకు ఈ జాగ్రత్తగా ఈ వీడియో ఫాలో అవ్వండి, బాగా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ తెలుసుగా ఏం చేయాలో, కీప్ ప్రాక్టీసింగ్.